హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సౌత్ ఇండియన్ వైబ్స్ ఛానల్. ఈరోజు నేను స్పైసీ చికెన్ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నానండి. ముందుగా ఒక బౌల్లోకి 1 ఇంచు ఉన్నటువంటి 4 దాల్చిన చెక్కలు వేసుకోవాలి. తర్వాత ఒక 7 లవంగ మొగ్గలు వేసుకోవాలి. తర్వాత ఒక అర టేబుల్ స్పూన్ మిరియాలు వేసుకోవాలి. ఆ తర్వాత ఒక పెద్ద యాలుక్కాయ వేసుకోవాలి. ఇది మసాలా యాలుక్కాయ అండి. తర్వాత ఒక పావు జాజికాయ వేసుకోవాలి. తర్వాత 3 యాలుక్కాయలు వేసుకోవాలి. తర్వాత ఒక టేబుల్ స్పూన్ ధనియాలు, ఒక అర టేబుల్ స్పూన్ షాజీరా, ఒక టేబుల్ స్పూన్ సోంపు జీలకర్ర, ఒక అర టేబుల్ స్పూన్ జీలకర్ర, ఒక టేబుల్ స్పూన్ గసగసాలు. ఇవన్నీ మిక్సీలో వేసి మెత్తగా పేస్ట్లా తయారు చేసుకోవాలండి. తర్వాత ఒక బాండీ తీసుకుని అందులో ఒక 4 గరిటెలు నువ్వుల నూనె వేసి ఒక 3 బిర్యానీ ఆకులు చిన్న ముక్కల కింద కట్ చేసుకుని వేసుకోవాలి. అవి వేగిన తర్వాత ఒక పావు కేజీ ఉల్లిపాయలు చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుని వేసుకోవాలి. అవి బంగారం వర్ణం వచ్చేంత వరకు వేయించుకోవాలండి. తర్వాత 1 కిలో చికెన్ తీసుకుని శుభ్రంగా కడిగి అందులో వేసుకోవాలి. తర్వాత ఒక టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకోవాలి. తర్వాత ఒక పావు టేబుల్ స్పూన్ పసుపు, ఒక టేబుల్ స్పూన్ నిండా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని ఇవి చికెన్కి బాగా పట్టేంత వరకు బాగా కలుపుకోవాలండి. తర్వాత నూనె తేలేంత వరకు దీన్ని ఈ విధంగా వేయించుకోవాలి. ఆ తర్వాత 1.5 టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలండి. కారం ఇంకా కావాల్సి వస్తే మీరు వేసుకోవచ్చు. ఈ కూర రోటీల్లోకి, రైస్లోకి ఎంతో టేస్టీగా ఉంటుందండి. తర్వాత ఇంతకుముందు నూరుకున్నటువంటి మసాలా పేస్ట్ వేసుకుని దీన్ని కూడా బాగా కలిపి బాగా వేయించుకోవాలండి. అలా వేయించుకున్న తర్వాత దానిలో కొద్దిగా పంచదార కానీ పటికి బెల్లం కానీ వేసుకొని వాటర్ వేసుకోవాలి. ఇది నేను మసాలా మిక్సీ జార్ కడిగిన నీళ్ళు వేసానండి. నీళ్లు మరీ ఎక్కువగా కాకుండా తక్కువగా కాకుండా వేసుకోవాలి. తర్వాత దీన్ని మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఒక 20 నిమిషాల పాటు ఉడికించుకోవాలండి. ఇదిగోండి, ఉడికించిన తర్వాత ఈ విధంగా కనిపిస్తుంది. తర్వాత కొద్దిగా కరివేపాకు తీసుకొని ఇందులో వేసుకోవాలి. తర్వాత ఇంకొక 10 నిమిషాలు మళ్ళా మూత పెట్టి ఉడికించుకోవాలండి. అంతే అండి, ఎంతో టేస్టీ అయినటువంటి స్పైసీ చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ టు మై ఛానల్.